49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీఎస్టీ పెంపు, ధరల పెరుగుదలపై చర్చకు విపక్షాల పట్టు, నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంటు ఉభయ సభలు. పార్లమెంటు గాంధీ విగ్రహం దగ్గర ప్రతిపక్షాల ధర్నా, ఎంపీల సస్పెన్షన్పై ఎత్తేయాలని డిమాండ్. మూడో రోజు ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీ, నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రశ్నిస్తున్న అధికారులు. అప్పుల కుప్పలుగా బీజేపీ పాలిత రాష్ట్రాలు, తెలంగాణ కంటే వేల కోట్ల అదనపు రుణాలు. సెప్టెంబర్ 13న ట్విట్టర్ షేర్ హోల్డర్ల మీటింగ్, ఎలాన్ మస్క్ కొనుగోలు ఆఫరుపై ఓటింగ్. గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద, ఎస్ఆర్ఎస్పీ 22 గేట్లు ఎత్తి నీటి విడుదల. డీటెయిల్స్ చూద్దాం. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. విపక్ష పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజ్యసభలో సభ్యుల సస్పెన్షన్ను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. జీఎస్టీ పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఇతర ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలంటూ నిరసన చేపట్టారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ऐसा पहली बार हुआ है कि वापस होना चाहिए तमाम सर, आपका हाथ आ रहा है. नजर आएंगे हमारे पीछे मनोज झा जो आरजेडी के सांसद है, वो टीआरएस के सांसद है, वो यहाँ पे ऐसा पहली बार हुआ है कि वापस होना चाहिए तमाम सर, आपका हाथ आ रहा है. नजर आएंगे हमारे पीछे मनोज झा जो आरजेडी के सांसद है, वो टीआरएस के सांसद है, वो यहाँ पे ऐसा पहली बार हुआ है कि वापस होना चाहिए तमाम పార్లమెంటు గాంధీ విగ్రహం దగ్గర ప్రతిపక్షాలు ధర్నా చేపట్టాయి. ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ నడి తెలుసుకుందాం. శివ, చెప్పండి. శోభన్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధాల పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రజా సమస్యలపై చర్చకు పట్టుపడితే విపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలను సస్పెన్షన్ వేటు వేయడం అనే దాని పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా ఏదైతే నిన్న రాజ్యసభలో ఏకంగా 19 మంది విపక్ష పార్టీలకు చెందినటువంటి సభ్యుల సస్పెన్షన్ పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భం కనపడుతోంది. ప్రజా సమస్యలు ముఖ్యంగా జిఎస్టీ పన్నుల పెంపు కావచ్చు, ద్రవ్యోల్బణం, అలాగే నిత్యావసర ధరల పెంపు, ఇటువంటి అంశాలకు సంబంధించి చర్చకు పట్టుపడితే ఈ విధమైనటువంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం పట్ల విపక్ష పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలోనే గాంధీ విగ్రహం వద్ద సస్పెన్షన్ గురైనటువంటి విపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలతో కలిసి టీఆర్ఎస్ సస్పెన్షన్ గురైనటువంటి ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రజాస్వామికంగా తమను సస్పెన్షన్ వేటు వేశారు, ప్రజా సమస్యల చర్చ కోరితే ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకోవడం, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి రాజ్యాంగాన్ని కూనీ చేయడంగా వారు పేర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అటు తక్షణమే సభ పైన విధించినటువంటి సస్పెన్షన్ ను ఎత్తివేయడంతో పాటుగా ప్రజా సమస్యల పైన చర్చకు కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి అటు ఇవాళ ఉభయ సభలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా అటు ఆందోళన కూడా కొనసాగిస్తా ఉన్నారు. లోక్సభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. విపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలు సభా కార్యక్రమాలను స్తంభింపచేసే చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా
గడిచిన కొన్నేళ్ల నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల కారణంగా ప్రజలపై మోపబడుతున్నటువంటి భారాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా జిఎస్టీ పన్ను పెంపు కావచ్చు, ద్రవ్యోల్బణం, అలాగే నిత్యావసర ధరల పెరుగుదల, ఇటు ఇంధన ధరలు కూడా అమాంతం పెరగడం, ఇటువంటి అంశాలన్నింటి కూడా సామాన్య పౌరులు పెద్ద ఎత్తున వారిపైన భారం మోపబడతా ఉంది. వారంతా అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అసలు ఈ స్థాయిలో పాలన కొనసాగించడం, ఈ విధమైనటువంటి సమర్థ నిర్ణయాలతో ప్రజలపైన పెనుభారం పడుతోంది. దీనిపైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ తొలి రోజు నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఉభయ సభల వేదికగా తమ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. తక్షణమే ఈ అంశంపైన చర్చకు రావాలని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం చర్చా అంశంలో స్పందించకుండా సభ్యులను ఎవరైతే ఆందోళన చేస్తున్నారో విపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలను సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల కూడా ఇవాళ ఉభయ సభల వేదిక కూడా విపక్ష పార్టీలకు చెందినటువంటి మిగిలిన ఎంపీలు పోరాటం కొనసాగిస్తా ఉన్నారు. సభ్యుల సస్పెన్షన్ తో పాటుగా ఖచ్చితంగా ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న అంశంలో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీలు కూడా ఏదైతే ప్రజలపై పడుతున్నటువంటి భారం, జిఎస్టీ ధరల పెంపు కావచ్చు. రైట్, థ్యాంక్ యూ శివ. పెంచినటువంటి ధరలు తగ్గించాలని, జిఎస్టీని తగ్గించాలని, వరదల్లో జరిగిన నష్టాన్ని ప్రజలకు అందియాలని చెప్పి మేము కోరాం. ప్రజాస్వామ్యయుతంగా వెల్లోకి వెళ్ళాం. కానీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బీజేపీ సర్కార్ మమ్మల్ని అకారణంగా నిన్న 12 మందిని సస్పెండ్ చేయటం బాధాకరం. అందుకే ఈరోజు మేము సస్పెండ్ అయిన వాళ్ళం, రవిచంద్ర గారు, మేము, దామోదర్ ముగ్గురం టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయినాం. మేము ముగ్గురం కూడా మా అన్ని 19 మంది అందరం ఇప్పుడు 11 గంటలకు ఇప్పటిదాకా మా పార్టీ నాయకులు అందరూ కూడా ధర్నా చేశాం గాంధీ విగ్రహం కాడ. ఇప్పుడు 11 o'clock నుంచి సస్పెండ్ అయినటువంటి 19 మందిని కూడా ఇక్కడనే నిరసన నిరాహార దీక్ష చేపడతాం. लास्ट वीक से अभी चल रहे सो मानसून की सेशन में हमें टीआरएस पार्टी से अगेंस्ट द जीएसटी लड़ रहे लास्ट हफ्ता से चर्चा नहीं होने दे रहे. हमें को कुछ बोलने के लिए भी कल मौका भी नहीं दिए. हमारा तेलंगाना में 15 दिन से फ्लड्स आ रहा है, हेवी रेन्स. उसका में भी हमारा सीएम साहब भी 2 दिन घूम के आए, उधर देख लिया है. कुछ फंड्स अरेंज 1000 करोड़ दिया है, चावल दिया है, पैसे दिया है, सबको नुकसान बहुत हो गया. उसके लिए भी केंद्र सरकार को रिपोर्ट भेजा था. उस रिपोर्ट में भी कुछ कोई भी पॉजिटिव थिंकिंग नहीं है, उसको बोलने का जवाब भी नहीं है. हम अगेंस्ट द जीएसटी ओनली चर्चा करने के लिए मांग रहे थे, कोई सपोर्ट नहीं कर रहे. उसकी जगह अलावा हम लोगों को सस्पेंड किया है. एसडे छोड़ने का बात नहीं, वो बात 19 मेंबर को सस्पेंड किया राज्यसभा में, परसों 4 मेंबर को सस्पेंड किया लोकसभा में. सब लोग मिलके यहीं हम लोग स्ट्राइक कर रहे हैं. हमारा सस्पेंशन निकाल देना है और हमको जीएसटी पे भी चर्चा करना है. यही इसके लिए हम लोग लड़ रहे हैं. हमारा पार्टी टीआरएस ने, हमारा नेता भी यही बोल रहे हैं, हमारा गरीबों का पार्टी है, गरीब के लिए हम लड़ रहे हैं. थैंक यू. सर हम ओनली जीएसटी के लिए लड़ रहे हैं साहब, सबके लिए. ये कैसा भी गलत है, उसके लिए भी हम सब लोग मिलके. कांग्रेस पार्टी लीडर रही, दूसरा कोई प्रतिपक्ष नेता कुछ पूछे तो वो नेता का ऊपर ईडी लगाते, नहीं तो आईटी वाला लगा के ऐसा डराना बोल के बीजेपी गवर्नमेंट कर रहे हैं. ऐसा नहीं डरते कोई भी. कल भी देखो वो कश्मीर का नेता कौन है, वो फारूक अब्दुल्ला भी ईडी में लिखे. ऐसा अच्छा नहीं है. देशवासियों पूरा ये अच्छा कार्यक्रम नहीं है. अब पूरा खंडन कर रहा हूँ.
డబుల్ ఇంజన్ సర్కార్లు డబుల్ ఫెయిల్యూర్ సర్కార్లుగా మారుతున్నాయి. సింగిల్ ఇంజన్ తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే డబుల్ ఇంజన్ బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పు చేసి పప్పు కూడా తింటున్నాయి. ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు తెచ్చుకుంటున్నాయి. అప్పుల్లో టాప్ 10 రాష్ట్రాల జాబితాలో 5 బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం. తెలంగాణ సింగిల్ ఇంజన్ సర్కారు పాలనలో ఆర్థికంగా దూసుకుపోతుంటే డబుల్ ఇంజన్ గ్రోత్ అని చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. తెలంగాణ సొంత రాబడులతో దూసుకుపోతుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు డబుల్ ఫెయిల్యూర్ సర్కార్లుగా నిలిచాయి. తాజాగా కేంద్రం వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2021-22 పేరిట ఆర్బీఐ ఓ నివేదిక రూపొందించింది. 2022 ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా వివరించింది. ఇందులో వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా తమిళనాడు నిల్వనున్నది. ఆ రాష్ట్రం ఏకంగా 6.59 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తుందని అంచనా. ఈ జాబితాలో తెలంగాణ 11వ స్థానంలో ఉంటుంది. తెలంగాణ అప్పులు 3.12 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటాయి. అప్పుల్లో టాప్ 10 రాష్ట్రాల జాబితాలో 5 బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. యూపీ, మహారాష్ట్ర అప్పులు తెలంగాణ కన్నా రెట్టింపు స్థాయిలో ఉండడం గమనార్హం. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2020-22 మధ్య 3 ఏళ్లలో తెలంగాణ సుమారు 86,773 కోట్ల రూపాయల అప్పులు సేకరించింది. డబుల్ ఇంజన్గా చెప్పుకునే పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు డబుల్ రుణాలు సేకరించాయి. కర్ణాటక 1.23 లక్షల కోట్ల రూపాయల రుణాలను సేకరించింది. పంజాబ్ 53.3% అప్పులు చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు హర్యానా 35.3%, యూపీ 34.2%, ఉత్తరాఖండ్ 30.3%, మధ్యప్రదేశ్ 29% అప్పులు చేశాయి. కాగా తెలంగాణ చేసిన అప్పులు అదుపులోనే ఉన్నాయని కేంద్ర గణాంకాలను బట్టి తెలుస్తున్నది. జీఎస్డీపీతో పోల్చితే తెలంగాణ సేకరించిన రుణాల మొత్తం 27.4%గా నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సేకరించిన అప్పులు 60% మించాయి. అప్పు పుట్టిన ప్రతి చోట ఏపీ ప్రభుత్వం రుణాలు తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏపీ అప్పుల చిట్టాను నిన్న రాజ్యసభలో మరోసారి బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి అనుమతించిన మొత్తం రుణాల్లో ఏప్రిల్ నాటికే సగానికి పైగా రుణాల్ని తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. కేంద్రంతో పాటు నాబార్డు నుంచి ఏపీ రుణాలు పొందినట్టు టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్కు లిఖితపూర్వక జవాబిచ్చారు. 2022-23లో ఏపీకి నికర రుణ పరిమితి కింద కేంద్రం 44,574 కోట్ల రూపాయల రుణానికి అనుమతిచ్చింది. వీటిలో 40,803 కోట్ల రూపాయల రుణాలని మొదటి 9 నెలల్లో తీసుకునేందుకు అనుమతి ఉన్నది. కానీ ఏప్రిల్ నాటికే ఏపీ 21,890 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్టు పంకజ్ చౌదరి వెల్లడించారు. కేంద్రం నుంచి ఏపీ మరో 1,373.47 కోట్ల రూపాయల రుణాలను రుణంగా తీసుకున్నట్టు తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేస్తున్నది. తెలంగాణలో రెవెన్యూ లోటు ఉండబోదని 15వ ఆర్థిక సంఘం స్పష్టంగా చెప్పింది. ఇదే సమయంలో కర్ణాటకలో 1,631 కోట్ల రూపాయలు, ఉత్తరాఖండ్లో 28,000 కోట్ల రూపాయల లోటు ఉంటుందని చెప్పింది. ఏపీ ఏకంగా 30,497 కోట్ల రూపాయల లోటు నమోదు చేసింది. 14వ ఆర్థిక సంఘంతో పోల్చితే 15వ ఆర్థిక సంఘం నాటికి నిధుల్లో వాటా తెలంగాణకు 0.34% తగ్గింది. సొంత రాబడులు పెరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలంగా ఉండడం వల్ల వాటా తగ్గించినట్టు నివేదిక స్పష్టం చేసింది. ఇదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటికీ వాటా పెరిగింది. సొంత రాబడుల్లో తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో ఉన్నది. ఆదాయంలో 70% సొంత రాబడుల ద్వారానే వస్తున్నది. కేంద్రం నుంచి వచ్చే నిధులు 30%గా ఉన్నాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర, హర్యానా తర్వాత తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ మన వెనుకే ఉన్నాయి. కేంద్ర పన్నుల్లో వాటాగా వచ్చే నిధులు తెలంగాణకు 2.102%. పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణే అతి తక్కువ నిధులు పొందుతున్నది.
తెలంగాణ తలసరి ఆదాయం 2014లో 1.24 లక్షల రూపాయలుగా ఉండగా 2022 నాటికి 2.78 లక్షల రూపాయలకు పెరిగింది. దేశ జీడీపీలో తెలంగాణ జీఎస్డీపీ వాటా గతంలో 4.1%గా ఉంటే ఇప్పుడు 4.9%కి పెరిగింది. దీనిని బట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యిందని, రాష్ట్ర ప్రగతికి దోహదపడిందని స్పష్టమవుతున్నది. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. 5,700 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో 8 క్రస్ట్ గేట్లు ఎత్తి 17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 637.10 అడుగులకు చేరుకుంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి బీబీనగర్ మధ్య మూసీ నది ప్రవాహం ఉధృతంగా ఉంది. పోచంపల్లి బీబీనగర్ మధ్య వంతెనపై నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రుద్రవెల్లి గ్రామం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాలర్లు చేపల వేటకు నదిలోకి దిగొద్దని హెచ్చరించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తడంతో మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగిందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హై అలర్ట్ జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విస్తృతంగా పర్యటించారు. సాయిరాం కాలనీ, కేకే నగర్లో అధికారులతో కలిసి పర్యటించిన ఆయన ప్రజలకు భరోసా కలిగించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో ఇటీవల వర్షాలకు ఇండ్లు కోల్పోయిన వారిని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు వరద బాధితులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు ఎమ్మెల్యే. సర్పంచ్ సాబ్ కనవాడు ముందడికి రా. వారి
ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది కేవలం తాత్కాలిక సహాయం మాత్రమే. ప్రభుత్వం సాధారణంగా వెంటనే ఇచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు చెక్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇల్లు ఎవరికైతే దెబ్బతిన్నాయో, కూలిపోయినాయో లేదా పాక్షికం దెబ్బతిన్నాయో మరి అటువంటి కుటుంబాలకు వారందరికీ ప్రచారాన్ని వ్యక్తం చేస్తూ మరి కేవలం అతి ఎక్కువ వర్షాలు సాధారణంగా సాధారణ కురిసే వర్షపాతం కంటే 150% ఎక్కువ వర్షాలు. ఆ విపరీతమైన వర్షాలతోని గోడలు నానిపోయి తర్వాత పాత ఇల్లు అవి పూర్తిగా నీటితో నానిపోయి కొన్నిసార్లు ఇబ్బంది. వాటికి నిర్మల్ జిల్లా బైన్సా మండలంలో వానలు దంచుకొట్టాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అండగా నిలుస్తున్నారు. వానలపాడులో అంటువ్యాధులు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆరోగ్య సిబ్బంది. వాటోలీలో తాగునీటి తొట్టెలను బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేశారు సర్పంచ్ సచిన్ పటేల్. వరద నీటిలో చిక్కుకున్న కాలనీ వాసులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసు రెస్క్యూ సిబ్బంది. మెల్ల మెల్ల ఏం కాదు, పడాడు పడాడు. నిజామాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొట్టాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టులో 1,10,900 క్యూసెక్కుల వరద నీరు చేరడంతో 22 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్లో మొత్తం 8 చోట్ల దాడులు చేశారు. కేసినో లోకల్ ఏజెంట్లు మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్ ఇంటిపై ఈడీ అధికారులు దాడులు చేశారు. బోయినపల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇండో నేపాల్ సరిహద్దుల్లో కేసినోల నిర్వహణపై సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు తీగలాగితే డొంకంతా కదిలింది. కేసినో ఆడేవారి కోసం లోకల్ ఏజెంట్లు స్పెషల్ ఫ్లైట్లలో టికెట్లు ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వెస్ట్ బెంగాల్లోని బాగ్ డోగ్రా ఎయిర్పోర్టుకు కస్టమర్లను తరలించారు. అక్కడి నుంచి నేపాల్లోని హోటల్ మెచి క్రౌన్లో ఆల్ ఇన్ కేసినో పేరుతో ఈవెంట్ నిర్వహించారు. జూన్ 10 నుంచి జూన్ 13 వరకు ఇండో నేపాల్ బార్డర్లో ఈవెంట్ జరిగింది. ఇక ప్రైజ్ మనీని హవాలా రూపంలో చెల్లించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నుంచి సాగిన ఆపరేషన్ కేసిన్లో ఒక్కో కస్టమర్ నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశారు. 4 రోజుల ప్యాకేజీలో భాగంగా ప్లాన్ టారిఫ్లను కూడా ఏర్పాటు చేశారు. నిందితులపై ఫెమ్మా కింద ఈడీ కేసులు నమోదు చేసింది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ ఫిల్మీ దునియా ఉంటుంది. కీప్ వాచింగ్ టీ న్యూస్. టీ న్యూస్ నంబర్ 1 న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ.